నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ. టుడే రెసిపీ వచ్చేసి మేతిచూర్ లడ్డు. చాలా సింపుల్ ప్రాసెస్లో మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీన్ని బూందీ గట్ట అవసరం లేకుండా మనం ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని చాలామంది చేసుకోవడానికి కష్టంగా ఉంటుందని ట్రై చేయడం మానేస్తారు. అలా కాకుండా ఈ పద్ధతిలో ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, స్వీట్ షాప్లో లాగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం ఒక కప్పు పచ్చెనపప్పు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలి. పచ్చెనపప్పుని వేసుకొని ఇది ములిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని 2 అవర్స్ నాననివ్వాలి. చూసారు కదా, మనకి 2 అవర్స్ నానిన తర్వాత ఈ విధంగా పప్పు అనేది ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా జల్లిట్లో వేసుకుని వాటర్ ఏమీ లేకుండా 15 మినిట్స్ అలా ఉంచేయాలి. ఉంచితే మనకి నీళ్ళన్నీ వాడిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకుని మనం ఎక్కువ కింద వేయకుండా హాఫ్ కింద వేసుకుని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మనం గ్రైండ్ చేసుకుందాము. దీన్ని మరీ మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మరుగ్గాని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకున్నాము. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం తీసుకుని ఇలాగా మనం పకోడీల మాదిరిగా చిన్నగా వేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా జాలి గరిటెతోని ఇలా కొంచెం కదుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. దీన్ని క్రిస్పీగా ఫ్రై చేయకూడదు. ఇలాగా చూసారు కదా, మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనకి పైన నురుగు అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం తీసేసుకుందాము. ఒక బౌల్లోకి ఇలా పిండి మొత్తాన్ని వేసుకోవాలి. ఇది కూల్ అయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని దీన్ని మిక్స్ చేసుకోవాలి. దీన్ని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పూస మాదిరిగా, చిన్న పూసల మాదిరిగా మనకి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు షుగర్ సిరప్ అనేది తయారు చేసుకుందాం. 1 కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 కప్పు మనం పచ్చెనపప్పుకి 1 కప్పు ఈక్వల్ క్వాంటిటీ పంచదార అనేది తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ అనేది వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి పంచదార అనేది కరగనివ్వాలి. మనకి పంచదార కరగడానికి ఒక 5 మినిట్స్ అనేది పడుతుంది. ఇలా 5 మినిట్స్ తర్వాత పంచదార అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇది పంచదార అనేది పాకం రావాల్సిన అవసరం లేదు. మనకి చేతికి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోని ఫుడ్ కలరు యాడ్ చేసుకుంటున్నాము. ఫుడ్ కలరు ఇష్టం లేదన్న వాళ్ళు ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని వేసాము. ఈ విధంగా మొత్తం కలర్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ముందు మనం, ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తంని ఇప్పుడు మనం ఒక గట్టతోని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ పాకం అంతా మనకి మొత్తం కలిసేటట్టు బాగాని గట్టితోని కలుపుకోవాలి. మనకిది ఇలా మనం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇది మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా రెడీ అవుతే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని దాంట్లోని నెయ్యి వేసుకున్నాము. 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని అలాగే జీడిపప్పు వేసుకున్నాము. కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఈ జీడిపప్పు కిస్మిస్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాము. అలాగే నెయ్యి కూడా యాడ్ అవుతుంది కాబట్టి మనకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత కలుపుకొని అలాగే ఇలాచీ పొడిని కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి.
మనకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు లడ్డూలు చేసుకుందాము. ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగా ఇలాగా చేత్తోని కొంచెం కొంచెం తీసుకుని కొంచెం మనం గీ ఏదైనా అప్లై చేసుకుని చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా లడ్డూలు చక్కగా మనకి చూసారు కదా, చాలా చక్కగా లడ్డూలు అనేవి తయారైపోయినాయి. ఇలా అన్నిటినీ లడ్డూల కింద చేసుకున్నాము. మొత్తం లడ్డూలన్నీ చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ అనేది క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.